పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. తర్వాత జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది, జరుగుతుంది పరామర్శ జరిగింది. ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్లు కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం, పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం, అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, తప్పుడు ప్రచారం తప్ప ఇవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ తిరిగి అభివృద్ధి చేసేది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావచ్చు, అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావచ్చు. వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకు మాట్లాడతారు? అదే కదా, మనకి ఏం కావాలి ప్రజల కోసం. ఏది అడిగినా, ఎవరు అడిగినా, ఏదైనా ప్రజల కోసం పడతారు కదా.